హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో చిక్కటి స్ట్రాంగ్ టీని తయారు చేసుకుందాం. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం, కానీ టీ మాకు పెద్దగా టేస్టీగా రావట్లేదు అంటూ ఉంటారు. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. ఎప్పుడు టీ పెట్టినా కూడా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ముందుగా మనం 2 యాలకులు తీసుకుని ఈ విధంగా మెత్తగా దంచాలి. తర్వాత ఒక 1 ఇంచ్ అల్లం ముక్కండి. అల్లం ముక్కలు కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా దంచుకోవాలి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, రుచిని మీరు జన్మలో మర్చిపోరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టి 3 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. 3 టీ గ్లాసులు వేసానండి. ఈ నీళ్ళని కాస్త మరిగించాలి. ఇలా కాస్త మరిగిన తర్వాత ఎప్పట్లాగా టీ పొడి కాకుండా ఈ విధంగా మనం దంచి పెట్టుకున్న అల్లాన్ని వేయాలి. అల్లం యాలకులు దంచి పెట్టాం కదా, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్కండి, చిన్న ముక్కని ఈ విధంగా వేస్తున్నాను. అలాగే శుభ్రంగా కడిగిన తులసి ఆకులండి. తులసి ఆకులు వచ్చేసి ఒక 10 ఆకులు అయితే సరిపోతాయి. ఎక్కువగా వేశారంటే కొంచెం ఒగరుగా ఉంటుందండి, ఎక్కువ వేయద్దు. ఇవన్నీ కూడా ఒక 2-3 నిమిషాలు మరిగించాలండి. ఇలా మరిగించిన తర్వాతే టీ పొడి వేస్తున్నాను. 2 టీ స్పూన్ల టీ పొడి అండి. అలాగే టేస్ట్ సరిపడా పంచదార కూడా వేయాలి. పంచదార ఇలా మనం డికాషన్లోనే వేయడం వలన టీ అనేది మంచి కలర్ వస్తుందండి. కొంతమంది చివరిలో వేస్తారు కదా, అందుకే చెప్తున్నాను. టీ పొడి పంచదార కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మరిగించాలండి. ఇలా చేయడం వలన ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా డికాషన్లోకి వచ్చేసి మనకి టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 2 గ్లాసుల పాలండి. ఇందాక మనం నీళ్లు కొలుచుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు పాలు వేసానండి. నేను తీసుకుంది చిక్కటి గేదె పాలండి, కాబట్టి 2 గ్లాసులు వేసాను. ఒకవేళ మీరు ప్యాకెట్ పాలు కనుక యూజ్ చేస్తున్నట్లయితే నీళ్లు 2 గ్లాసులు, అలాగే పాలు కూడా 2 గ్లాసులు వేసుకునేలాగా చూసుకోండి. పాలు వేసిన తర్వాత ఒక 4 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ మరిగిస్తే చాలండి. ఇలా కలపడం వలన టీ అయితే మంచి కలర్ వస్తాయి. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే టీ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీలో టీ అభిమానులు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో పైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే తప్పకుండా వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.